యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. తారకి మిథునకి పెళ్ళంట, విన్నావా రేఖ? పెళ్ళి నీ కొడుకుదే రేఖ. వెళ్దాం పద. ఈ మినిస్టర్ వస్తే కళ్యాణం జరగనివ్వడు, అంతా కంపు కంపు చేస్తాడు. లేక వెళదాం పద. పదండతయ్య. పదమ్మా. లేక చిన్నోడేడే? నానమ్మా, అదిగో సిన్న అక్కడే ఉన్నారు. అమ్మా వస్తున్నా. రా రా రా, తొందరగా రా. సార్, టైర్ పంచర్ అయింది సార్. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సదా అమ్మా వైష్ణవి, నువ్వు తలుచుకుంటే ఏదైనా సాధిస్తావు తల్లి. ఈ సంతోషాలన్నీ నీ మూలంగానే దక్కుతున్నాయమ్మా. దాని సంతోషం కోసం మేం చేసింది చాలా తక్కువమ్మా. దానికోసం ఎన్నో చేసి దానికో గొప్ప జీవితాన్ని ఇస్తున్నావమ్మా. అమ్మా వైషు, అంతా బాగానే ఉంది, కానీ ఆ రేఖాదేవి గారు వచ్చి ఏమైనా గొడవ చేస్తారేమోనమ్మా. అలాంటి భయమేం పెట్టుకోకండి నాన్న, అన్నీ సవ్యంగా జరుగుతాయి. వీళ్ల పెళ్లి జరిగి తీరుతుంది. ఇంక దీన్ని ఆపటం ఎవ్వరి తరం కాదు.
ఆగండి రేఖాదేవి గారు. హలో రేఖాదేవి గారు, ఆగండి. హే, ఎవరు నువ్వు? జెండే, కేశవ్ జెండే. ఆర్యవర్ధన్ గారి ఆత్మని, వైష్ణవి వెల్ విషర్ని. మంచికి హెల్పింగ్ హ్యాండ్ని, చిక్కుముడులు విడదీసే సీక్రెట్ ఏజెంట్ని. అయితే ఏంటి? వింటే షాక్ అవుతారు. గుళ్ళో పూజారిని నేనే, మీ అబ్బాయి తారక్ని ఇక్కడికి తీసుకొచ్చిన రథ సారథిని నేనే. జై భవానీ, జై భవానీ, భవానీ. ఈ కళ్యాణంతో వీళ్ళ జాతక చక్రం ఆగబోతోంది. కలహాలకు కాళ్ళొచ్చి యుద్ధం మొదలవ్వబోతోంది. వరుణ్ణి నాతో పాటు గర్భగుడిలోకి పంపండి. స్వామివారి ముందు బీజాక్షరం పఠించి ఉపదేశం చెయ్యాలి. దగ్గరుండి శుభకార్యాన్ని జరిపించబోయే సమన్వయకర్తని కూడా నేనే. నువ్వు సారథివైనా సమన్వయకర్తవైనా నేను విధాతని. నీ రాతని మార్చేదాన్ని. నిన్ను పైకి పంపి ఈ పెళ్లి ఆపి తీర్తాను. వైష్ణవి వెల్విషర్నన్నావుగా? నీ శవాన్ని ఎదురుగా పెట్టుకుని ఎలా అది తన చెల్లెలి పెళ్లి చేస్తుందో నేను చూస్తాను. ఓ, ఇలాంటి గన్స్ నేను చిన్నప్పటి నుంచి వాడుతూనే పెరిగాను. అయినా ఈ బాడీ బుల్లెట్ ప్రూఫ్ అని తమరికి తెలియకలా మాట్లాడుతున్నారు. ఆ ట్రిగ్గర్ మీద వేలు కదిలితే మీ టార్గెట్ రివర్స్ అవుతుంది. అతడు సినిమా చూసారా? అందులో బుల్లెట్స్ రివర్స్ అవుతాయే, అలా అన్నమాట. శాంతించండి అత్తయ్య గారు. మీ బెదిరింపులకి బ్లాక్మెయిల్స్ కి బెదిరేవారు కాదు జెండే గారు. వారి మాటలు తూటాలు, చేతలు బ్రహ్మాస్త్రాలు. అయినా మర్డర్ల మీద మర్డర్లు ఎన్ని చేస్తారు అత్తయ్య గారు? ఎందరి ప్రాణాలు తీస్తారు చెప్పండి? ఆల్రెడీ 14 ఏళ్ల శిక్ష బాకీ ఉంది. మళ్ళీ మర్డర్ చేసి చేతులారా శిక్ష పెంచుకుంటారా? శిక్ష బాకీ ఏంటి? మురళిని మర్డర్ చేసిన విషయం మర్చిపోయారా అత్తయ్య గారు? వాణ్ణి చంపింది నీ చెల్లెలు, అదే ఒప్పుకుంది కూడా. పొరపాటు పడింది. అది చంపాను అనుకున్న మురళి బతికే ఉన్నాడు. బతికి ఉన్నా నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. ఇంకొక్కసారి నన్ను బుక్ చేద్దామనుకుంటున్నావా? మర్యాదగా నా కొడుకుని నాకు అప్పచెప్పు, లేకపోతే ఎవరిది కాదో ఎవరిది కల్పితమో మీ కళ్ళతో మీరే చూడండి. ఆ తర్వాత కాల్చటమో కాళ్ళు పట్టుకోవడమో ఆలోచిద్దురు గాని. మురళి,
రేఖాదేవి గారు, ఈ గన్ను మీదే, దీనిలో బుల్లెట్స్ కూడా మీవే. మీరేమైనా అడ్డం తిరిగారనుకోండి, ఈ గన్లోంచి బుల్లెట్స్ బయటకు వస్తాయి. అప్పుడది ఆత్మహత్య అవుతుంది. చూడండి అత్తయ్య గారు, మీరు కానీ ఈ పెళ్లి కానీ ఆపాలని కానీ చూస్తే కానీ చచ్చి బతికిన ఈ మురళి కోర్టు మెట్లెక్కుతాడు. మీ దుర్మార్గం పూసగుచ్చినట్టు చెప్తాడు. అప్పుడు మీరు నువ్వో సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మర్యాదగా వచ్చి తల్లిగా దగ్గరుండి తారక్ మిథునల పెళ్లి జరిపించండి. లేదు, నాకిష్టం లేదు, నేను ఈ పెళ్లి జరగనివ్వను అంటే మీ తల్లి కొడుకుల బంధానికి పెద్ద విఘాతం ఏర్పడుతుంది. హంతకురాలిగా తారక్ దృష్టిలో నిలవాల్సి వస్తుంది. చూడండి అత్తయ్య గారు, మీరు దుర్మార్గం చేశారని నేను కూడా దుర్మార్గం చేసేదాన్ని కాదు. తల్లి స్థానాన్ని మీ అబ్బాయి దగ్గర ఇంతవరకు పదిలంగా ఉంచారు. తల ఎగరవేస్తే, వాస్తవాలు చెబితే మీరు తల దించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు వస్తారా, ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేయమంటారా? మీరు అప్రూవర్ అయితే అటు కొడుకు దగ్గర చోటుపోతుంది, ఇటు ఇంట్లో చోటుపోతుంది. అన్ని పొజిషన్స్ అవుట్. జైలు పాలై ఊచలు లెక్కబెడుతూ జీవితకాలం కాలం వెల్లదీయాల్సి వస్తుంది. అంటే నిజం తారక్కి చెప్పలేదా? అందుకే కదా ఈ ఆహ్వానం, అవకాశం. చెప్పుంటే మీ దారి జైలు వైపే వెళ్లేది. మీరే కాదు, మీతో పాటు పోస్ట్ మార్టం రిపోర్ట్ చేసిన డాక్టరు, ఇన్స్పెక్టర్, ఆ మినిస్టర్ అంతా కటకటాల పాలయ్యేవారు. అమ్మా వైష్ణవి, ఇతన్నే కదా మిథున హత్య చేశానన్నది? అవునత్తయ్య గారు, పాపం మిథున. ఇతను స్పృహ తప్పి పడిపోయి ఉంటే ఇతన్ని చంపాననుకుని పొరపాటు పడి నా కోసం తన మీద నేరం వేసుకుని నానా అవస్థ పడింది. మురళి బయటకొచ్చేసరికి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయ్యాయి. అందుకే అత్తయ్య గారు తారక్ మిథునుల పెళ్లికి సంతోషంగా ఒప్పుకున్నారు కదా అత్తయ్య గారు? కదా అత్తయ్య గారు? మీరిప్పుడు వాడాల్సింది ఆయుధాలు కాదు, అక్షింతలు. పదండి పదండి. పదండి అత్తయ్య. వదలమ్మా వైష్ణవి. మామ్, మిథున నిర్దోషని, తనే పాపం ఎరుగదని, నేను తన క్షేమం కోరి ఎలా అయితే నా ప్రేమని త్యాగం చేయాలని చూశానో, అలాగే మిథున కూడా తన అక్కయ్య క్షేమం కోరి చేని నేరం నెత్తిన వేసుకుందమ్మా. మురళిని బతికించి
తన చేతే నిజాన్ని తెలిసేలా చేసి నన్ను ఆ భగవంతుడు కాపాడాడు. ఇలా మా ప్రేమని గెలిపించి పెళ్లి జరిగేలా చేస్తున్నాడు. నాకు తెలిసిన నిజం నీకు అప్పుడే అక్కడే చెప్పి నిన్ను తీసుకుని ఇక్కడికి వద్దాం అనుకున్నాను. కానీ మినిస్టర్ గారు తన కూతురు పెళ్ళి ఆగిపోయి తన పరువు పోతుందని రాకుండా అడ్డుపడి బెదిరించి చరిత మెళ్ళలో తాళి కట్టిస్తారని భయపడి నీకు చెప్పకుండా వచ్చి తప్పు చేశాను మామ్. ప్లీజ్ మామ్, నా పరిస్థితిని అర్థం చేసుకో. నన్ను క్షమించు మామ్. అయ్యో, ఇందులో నీ తప్పే ఉందని తారక్ నేను క్షమించడానికి. ఆ పరిస్థితుల్లో నువ్వే కాదు, ఎవరున్నా నీలాగే చేస్తారు. గతాన్ని ఒక పీడకల్లా మర్చిపోదాం. నీ ఇష్టం నెరవేరుతున్నందుకు, మిథున కోడలిగా వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా. తారక్, జరిగిందంతా మన మంచికే అనుకుందాం. ఇక నువ్వేం ఆలోచించకుండా సంతోషంగా పీటల మీద కూర్చోరా. మీ అందరి సంతోషాల మధ్య ఇలా పెళ్లి జరగడం నాకు చాలా హ్యాపీగా ఉంది పెద్దమ్మా. మనమ్మా, ముందు నాకు నీ దీవెనలు కావాలి. చల్లగా ఉండండి. నా దీవెనలెప్పుడు నీకుంటాయి తారక్. 10 కాలాల పాటు మీ ఇద్దరూ పిల్లా పాపలతో చల్లగా ఉండాలి. బుల్లెమ్మా, ఏంటండి? ఇటారా. పెళ్లి కాకముందే అన్నయ్య నానమ్మ దీవెనలు తీసుకుంటున్నాడు. పెళ్ళైనప్పుడు ఆ హడావిడిలో మనం ఎవరి ఆశీర్వాదం తీసుకోలేకపోయాం. ఇప్పుడు వెళ్ళి మనం తీసుకుందాం. మీరు కూడా పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో కలకాలం చల్లగా ఉండాలి. లేవండమ్మా. బుల్లెమ్మా, నీతో కాస్త కోపంగా మాట్లాడాను, తప్పుగా అనుకోకో. అయినా మిథునతో జరగాల్సిన పెళ్ళి ఎవరితోనో జరుగుతుందంటే నువ్వు ఎట్టా వస్తావులే. రాకపోవడమే మంచిదైందిలే. నువ్వు కష్టపడబట్టేగా ఇప్పుడు వీళ్ళ పెళ్ళిట్టా జరుగుతుంది. అమ్మా, అబ్బాయి అమ్మాయి వచ్చి పీటల మీద కూర్చోవాలి. ఆలస్యం చేస్తే రాహుకాలం వచ్చేస్తుంది. తారక్, వెళ్ళి కూర్చో అన్నయ్య. కూర్చోనయా. కూర్చో తారక్. మొత్తానికి నా మనవడు తారక్ వాడి మనసుకు నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నాడు. పైగా అక్కా చెల్లెళ్ళు మా ఇంటికి 2వ తరంలో కూడా తోడికోడలుగా వస్తున్నారు. ఈ తరం వాళ్ళకి రక్త సంబంధం ఉన్నా కూడా పొరపొచ్చాల వల్ల సంతోషం లేకుండా పోయింది. కానీ రేపటి తరం కలివిడిగా కలిసిమెలిసి మా ఇంట సంతోషాల్ని నింపుతారు. ఇక నుంచి మా ఇంట్లో ప్రతిరోజు పండగే. అవునమ్మా, నవ్వులే నవ్వులు. నవ్వుల నందనవనం మన ఇంట్లోనే వెరబోస్తుంది. భగవంతుడా, ఎలా అయినా ఈ పెళ్లి జరగకుండా ఆపాలయ్యా. ఇప్పుడు నా చేతిలో ఏం లేదు. ఏదైనా నువ్వే చెయ్యాలి స్వామి. ఈ పెళ్ళెలా అయినా ఆపి తీరాలి. అత్తయ్య గారు,
జరుగుతుంది మీ అబ్బాయి పెళ్ళి. కాస్త నవ్వుతూ ఉండండి. లోపల కుళ్ళుకుంటున్నా పైకి స్మైలింగ్ ఫేస్ అయినా పెట్టండి. లేకపోతే తారక్ గారికి డౌట్ వస్తుంది. నిలదీస్తే రహస్యాలు బయట పెట్టాల్సి వస్తుంది. కవర్ చేసుకోండి. ఫీలింగ్స్ మార్చండి అత్తయ్య గారు.